శ్రీ గురుభ్యో నమ. వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం పుస్తకం నుంచి మనం ఆహారం ఎలా తీసుకోవాలి అన్న చాప్టర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే అమృత ఆహారం గురించి తెలుసుకుందాం. ఫుడ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో మనం ఏది తీసుకుంటే మన శరీరం అలాగే ఉంటుంది, ఆరోగ్యం అలాగే ఉంటుంది. మృతంగా ఉన్నది తీసుకుంటే మనం కూడా మృతంగానే ఉంటాం, అంటే డెడ్లీగా ఉంటాం, ఎనర్జీ ఉండదు. అయితే మనకు కొన్ని అలవాట్లు వచ్చేసినాయి. కుక్కుడు ఫుడ్ అలవాటు అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్. సో ఇది అలవాటు అయిపోయింది. ఇది అంతా కూడా కుక్కుడు ఫుడ్డే తీసుకుంటాం. మనం ఏంటంటే అమృతాహారం అంటే మృతం కానిది, అంటే ఎనర్జీ, అలైవ్ ఉన్నది, అంటే జీవం ఉన్నది. అది తీసుకుంటే ఏంటంటే మనలో కూడా జీవశక్తి, ప్రాణశక్తి పెరుగుతుంది. ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్న మన చుట్టూ ఉన్న ఏవైతే న్యాచురల్గా ఉన్నాయో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ తిని ఆరోగ్యాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. కనీసం 50% మనం అమృతాహారం అంటే ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. సో అమృతాహారం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు అమృతాహారం అంటే ఏంటి? సో మనం ఫస్ట్ అమృతాహారంలో ఫ్రూట్స్, పండ్లు ఎట్లా ఉంటాయి, ఏమేమి తీసుకోవాలి, వాటి గురించి వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే యాపిల్. యాపిల్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాపిల్లో పెక్టిన్ అనే ఎంజైమ్ ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనలో ఉన్న మలిన పదార్థాలని బయటికి గంటేస్తుంది. యాపిల్లో ఏంటంటే పొటాషియం ఉండడం వల్ల అది బీపీని తగ్గిస్తుంది. యాపిల్లో ఉండే క్వెసెటిన్ ఏం చేస్తుందంటే మనకి ఎల్డిఎల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దాన్ని తగ్గిస్తుంది. కాబట్టి గుండెపోటు వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువ ఉంటుంది యాపిల్ తీసుకోవడం. నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే ఆరెంజ్. ఆరెంజ్లో మనకి ఏంటంటే సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సో ఇది తీసుకోవటం వల్ల ఏంటంటే ఎముకల దృఢత్వం, జీర్ణక్రియ. ఆరెంజ్ తీసుకోవటం వల్ల ఏంటంటే పిత్తదోషం తగ్గుతుంది, జలుబు లాంటివన్నీ రాకుండా చేస్తుంది, ఎముకలు పళ్ళకి దృఢత్వాన్ని ఇస్తుంది. పైనాపిల్ కూడా చాలా మంచిది. పైనాపిల్ ఏంటంటే బ్రోమిలిన్ అని ఒక కెమికల్ ఉంది. అది ఏం చేస్తుందంటే మన రక్తాన్ని పలచగా చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, గుండెపోటు రాకుండా ఉంటుంది. రక్తాన్ని పలచగా చేయటం వల్ల మనకి గుండెపోటు కానీ, పక్షవాతం కానీ ఇలాంటివన్నీ రాకుండా నిరోధిస్తుంది అన్నమాట. బ్రోమిలిన్ ఏం చేస్తుందంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఆడవాళ్ళకి ఋతుస్రావం, అది అంటే మెన్స్ట్రల్ సైకిల్ని సరిచేస్తుంది. ఇదేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు. ఇది కదలికలను ఎక్కువ చేస్తుంది కాబట్టి మిగతా కాంప్లికేషన్స్ రాకుండా గర్భిణీ స్త్రీలు తినకూడదు. అదే ఎసిడిటీ ఉన్నవాళ్ళు కూడా తినొద్దు. పొట్టలో నులి పురుగులు ఉన్న వాటిని నిరోధించడానికి పనిచేస్తుంది. అలాగే కామెర్లు, జ్వరం వచ్చిన వాళ్ళు పైనాపిల్ తినొచ్చు, తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వాటర్ మిలాన్లో 90% వాటర్ ఉంటుంది. వాటర్ మిలన్లో 90% వాటర్ ఉంటుంది. దీంట్లో ఏసిబి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వాటర్ మిలన్లో లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనకి క్యాన్సర్ని నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుంది. వాటర్ మిలన్ మనకి కిడ్నీస్, లివర్ని కూడా సరిచేస్తుంది. దాంట్లో ఉన్న టాక్సిన్స్ని బయటకు తీసేస్తుంది. గుండె జబ్బులు, ఆస్మా, ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మంచిది ఇది. నెక్స్ట్ బొప్పాయి అంటే పప్పాయ. ఇది తీసుకుంటే మలబద్ధకం పోతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఏంటంటే తీవ్రమైన క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కదా, వాటిని బయటికి తీసేయడానికి పప్పాయి చాలా ఉపయోగం. అలాగే శుక్ర కణాల వృద్ధికి కూడా ఇది చాలా మంచిది. అంతేకాకుండా మనం గర్భిణీ స్త్రీలు బొప్పాయి తీసుకోకుండా ఉండటమే మంచిది. నెక్స్ట్ ఏంటంటే జామకాయ, గోవా అంటాం కదా, అది గింజలతో తినకూడదు, గింజలు తీసేయటం మంచిది. గింజలతో తింటే మలబద్ధకం వస్తుంది, గింజలు లేకుండా తింటే మలబద్ధకం పోతుంది. అంతేకాకుండా జామకాయ కాకుండా జామ ఆకులు, వాటిని నమిలి పుక్కిలిస్తే మనకి పళ్ళకి చిగుళ్ళు ప్రాబ్లం ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ ఏంటంటే జామున్ అంటే నేరేడు పళ్ళు జాంబోలినో అనే ఒక కెమికల్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మెడిసిన్ అనమాట. ఇదేంటంటే పైల్ సమస్య నుంచి, లివర్ సమస్య నుంచి కూడా ఉపశమనాన్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉంటే అతిమూత్రం అది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే మామిడి ఏంటంటే దీన్ని పచ్చి మామిడికాయ తిన్నాక మంచినీళ్ళు తాగకూడదు. ఎవరైతే బరువు పెరగాలనుకున్న వాళ్ళు పండు మామిడి తీసుకుని దాంట్లో పాలు కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. తర్వాత దీంట్లో మామిడిలో ఏంటంటే సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. తర్వాత పచ్చి మామిడి ముక్కలో తేనె,
మిరియాల పొడి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడతాం. ఇప్పుడు మనం వంటగదిలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అశ్వగంధ అంటే పెన్నేరు అంటారు. ఇదేంటంటే పిల్లల ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒత్తిడిని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అల్లం, జింజర్. ఇది పచ్చిదాన్ని ఏమంటాం, అల్లం అంటాం. ఇది ఎండిపోతే సొంటి అంటాం. సో రెండు ఒకటేమో చలువ చేస్తే, అల్లం చలువ చేస్తే, సొంటి వేడి చేస్తుంది. ప్రతిరోజు అల్లం ముక్కల్ని కంటే కొంచెం తేనెతో కలిపి మనం తీసుకుంటే చాలా మంచిది. మనం ఏంటంటే అల్లం ముక్కల్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, తర్వాత జలుబు ఇలాంటివి తగ్గుతాయి. కడుపులో గ్యాస్ ఉంటే బయటికి పంపించేస్తుంది. తర్వాత ఏంటంటే కడుపు ఉబ్బరం, తర్వాత గ్యాస్ సమస్య, స్పర్శ లేకపోవటం ఇలాంటి సమస్యల నుంచి కూడా మనం అల్లం తీసుకుంటే బయటపడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సొంటి అంటే డ్రై జింజర్. ఏంటంటే సొంటి పొడిని మనం నేతితోటి వేడి అన్నంలో కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ ఎండిన దానికంటే పచ్చిది చాలా మంచిది. జ్వరం, డయాబెటీస్, చర్మవ్యాధుల నుంచి ఇది కాపాడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇదేంటంటే త్రిదోషాలని సమతుల్యం చేస్తుంది. దీన్ని ఏంటంటే 2 స్పూన్ల జ్యూస్ని తేనెతో కలిపి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఏంటంటే అర్జున ప్లాంట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే గుండెకు టానిక్ లా పనిచేస్తుంది. అంతేకాకుండా బీపీని నార్మల్ చేస్తుంది. ఎముకలు విరిగినప్పుడు అది సెట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అశోక చెట్లు మనకు తెలుసు కదా, దాని బెరడు తీసుకుని దాని పౌడర్ని మనం తీసుకుంటే ఋతు సంబంధ ప్రాబ్లమ్స్ అంటే లేడీస్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, తర్వాత తెల్లబట్ట ఏదైతే వైట్ డిశ్చార్జ్ ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆముదం ఏం చేస్తుంది, హెడ్కి తీసుకుంటే చుండ్రుని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పుల్ని, వాపుల్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది విరేచనకారి అంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఆముదం చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్మండ్ అంటే బాదం ఏంటంటే శరీరానికి మనసుకి రెండింటికి మంచి చేస్తుంది. ఇది దీంట్లో ఉండే లినోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే దీంట్లో కొన్ని ఎలిమెంట్స్, మినరల్స్ ఉంటాయి. ఏంటంటే గుండెకి, లివర్కి, కండరాలకి చాలా మంచిది. రక్తహీనతను తగ్గిస్తుంది. బాదం పాలు తాగితే చర్మానికి మంచిది. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, వీర్య కణాలని వృద్ధి చేస్తుంది. ఈ బాదాంని పేస్ట్ కింద చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటంటే నేల ఉసిరి ఏంటంటే ఇది చాలా మంచిది. ఇది డయాబెటీస్ వాళ్ళకి మంచిది. కామెర్లు ఉన్నవాళ్ళు ఈ 4 స్పూన్లు జ్యూస్ పొద్దున్నే పరిగెడుకుని తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి, మూత్ర విసర్జన సాఫీగా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే గుంటగలరాకు ఏంటంటే కాలేయానికి, లివర్కి, స్ప్లీన్కి టానిక్ లాంటిది. గుంటగలరాకు పౌడర్ తీసుకోవటం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గుంటగలరాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో వాపులున్న, జ్వరం వచ్చిన గుంటగలరాకు పనిచేస్తుంది. గుంటగలరాకు ప్లస్ ఉసిరి రెండు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకుంటే ఎవరికైతే గ్రే హెయిర్ ఉందో అది బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే చందనం, పచ్చకర్పూరం కలిపి శరీరానికి మర్దన చేస్తే జ్వరం తగ్గుతుంది. అదేవిధంగా కడుపులో మంటకి చందనం, ఉసిరి పొడి, తేనె కలుపుకొని తీసుకుంటే కడుపులో మంట అది తగ్గుతుంది. చందన తైలం, కొబ్బరి నూనె కలిపి మనకి ఎక్కడైనా పుండ్లు, ప్రాబ్లమ్స్ ఉంటే, రప్చర్స్ ఉంటే, ఎక్కడైనా పుండ్లు ఉంటే వాటి మీద పూస్తే ఆ పుండ్లు తగ్గుతాయి. మూత్ర సంబంధ వ్యాధులకి, అలాగే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, లైంగిక సంక్రమిత వ్యాధులు, వాటి నుంచి కూడా ఈ చందనం బయటపడేది. అంతేకాకుండా మొటిమలు నివారణకి చందనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చింతలో ఏంటంటే విటమిన్ సితో పాటు పెక్టిన్ కూడా ఉంటుంది. ఏంటంటే జ్వరం, జలుబు, అజీర్తి ఇలాంటి వాటిని నివారిస్తుంది. ఇందులో ఏంటంటే చింతలో విటమిన్ సితో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, సల్ఫర్, ఐరన్, విటమిన్ ఏ, కెరోటిన్, విటమిన్ బి కూడా ఉంటాయి. తర్వాత ఏంటంటే దానిమ్మ, పొమగ్రానేట్. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మినరల్స్ అవి బాగా ఉంటాయి దీంట్లో. గుండె, కిడ్నీ, లివర్కి మేలు చేస్తుంది. కడుపులో నులిపురుగులు ఉంటే పోతాయి. కడుపులో మంటని, మనకి పళ్ళ చిగుళ్ళ రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే యాలకులు ఏంటంటే జీర్ణశక్తిని పెంచుతాయి, కఫాన్ని తగ్గిస్తుంది, తర్వాత ఆకలిని పెంచుతుంది, నోటి దుర్వాసనని తగ్గిస్తుంది. అదేవిధంగా డిప్రెషన్ ఉన్నవాళ్ళు యాలకులు తీసుకుంటే చాలా మంచిది. అది ఎలాగంటే డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఆ టీలో యాలకుల పొడి వేసుకుని తీసుకుంటే డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. నెక్స్ట్ ఏంటంటే కిస్మిస్, అదే ఎండు ద్రాక్ష ఏంటంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మనం ఏం చేయాలంటే ఒక 20 ఎండు ద్రాక్ష తీసుకుని నీళ్ళలో నానబెట్టి
ఉదయాన్నే ఆ నీళ్లు తాగేసి ఆ ఎండు ద్రాక్ష కూడా తినేస్తే మలబద్ధకం అది ఉండదు. అదే పిల్లల విషయం అయితే ఎండు ద్రాక్ష తినిపించకుండా ఆ వాటర్ని తాగించాలంటే ఏదైతే నానబెట్టామో ఎండు ద్రాక్ష నానిన ఎండు ద్రాక్ష అని పక్కకు పెట్టి ఆ వాటర్ పిల్లలకి ఇస్తే చాలా మంచిది. అలాగే జ్వరం ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎండు ద్రాక్ష నీళ్ళని కొంచెం నిమ్మకాయ వేసుకుని తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. ఎవరైనా బరువు పెరగాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఎండు ద్రాక్షతో పాటు జీడిపప్పు తీసుకుంటే మంచిది, మరీ ఎక్కువ తీసుకోవద్దు. ఇదేంటంటే రొమాటిక్ ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులకు సంబంధించిన ప్రాబ్లంకి ఇది బాగా పనిచేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఋతు సంబంధిత అలాగే ఋతు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని నివారిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పల్లేరు గోక్షుర, ఇది ఏంటంటే మూత్ర సంబంధ వ్యాధులకి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంగువ, ఇది ఒక మొక్క స్రావం. ఇంగువ వాసన ఎలా ఉంటుందంటే సల్ఫర్ డయాక్సైడ్ లాగా ఉంటుంది వాసన. అది దీన్ని మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మంచిది. గ్యాస్ కఫం తగ్గుతాయి. అదేవిధంగా రక్తస్రావాన్ని అరికడుతుంది. కీళ్ల నొప్పులు అవి ఉంటే కూడా తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటంటే జాజికాయ పొడి తీసుకుంటే కడుపులో నొప్పి వాయువులు అంటే గ్యాస్ ఏమైనా ఉంటే అది కూడా పోతుంది. అంతేకాకుండా ఈ జాజికాయ పొడిని తీసుకుంటే నిద్రపోవడానికి మంచిగా ఉపకరిస్తుంది. ఇది ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే జీలకర్ర అంటే ఒక స్పూన్ జీలకర్ర పొడిని గ్లాసు నీళ్ళలో కలిపి తీసుకుంటే అది చాలా మంచిది మీకు. దీంట్లోకి ఏంటి కొంచెం కొత్తిమీర రసం కలుపుకొని తర్వాత అజీర్తిని తగ్గిస్తుంది. అదేవిధంగా నల్ల జీలకర్ర పొడిని తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ కడుపు ఉబ్బరంగా అనిపించింది అనుకోండి, కొంచెం జీలకర్ర తీసుకుని నమిలేస్తే చాలు, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. నెక్స్ట్ కలబంద అంటే అలోవెరా, ఏం చేస్తుందంటే లివర్ స్ప్లీన్ భాగాలని ఎన్లార్జ్ అవ్వకుండా కాపాడుతుంది. దగ్గు జలుబు నుంచి ఉపశమనిస్తుంది. అంటే ఇది యాక్చువల్ గర్భిణీ స్త్రీలు వాడకూడదు. కడుపులో నురిపురుగులు ఉన్నవాళ్ళు కలబంద తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కరక్కాయ ఏం చేస్తుందంటే మలబద్ధకం పైల్స్ ని తగ్గిస్తుంది. అదేవిధంగా దగ్గు, నోట్లో పుండ్లు ఉంటాయి కదా అల్సర్స్, వాటి నుంచి కాపాడుతుంది, వాటిని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా చర్మ వ్యాధుల్ని కళ్ళ మంటల్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ మనం ఎప్పుడు రెగ్యులర్గా వాడేది కరివేపాకు, చాలా చాలా యూస్ఫుల్. ఇదేంటంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ని నివారిస్తుంది. ఇదేంటంటే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే కాలి గాయాల చుట్టూ ఏమిటంటే మనం లేపనంగా పేస్ట్ కింద చేసి దాన్ని పూస్తే తగ్గుతాయి. జుట్టు తెల్లబడటం, జుట్టు రాళ్ళని నివారిస్తుంది. నెక్స్ట్ అరటి ఏం చేస్తుందంటే బరువును పెంచడానికి ఉపయోగపడుతుంది, శక్తిని ఇస్తుంది. అలాగే కిడ్నీ, గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ ఏమంటే వాటిని కరిగిస్తుంది. కంటి సమస్యలు, మూత్ర సంబంధిత వ్యాధులు వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కరేలా, బిటర్ గార్డ్, కాకరకాయ, ఇది మెయిన్ ఫుడ్ ఏంటంటే ఫర్ డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే కడుపులో నురిపురుగులు ఉంటే పోతాయి, తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది. పైల్స్, గౌటు, రొమాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటంటే కీరదోసకాయ, మూత్ర సంబంధిత సమస్యలను నివారించి విరోచన మోషన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది. కిడ్నీలో రాళ్ళని కరిగిస్తుంది, మూత్ర విసర్జనలో మంట ఉంటే తగ్గిస్తుంది, ఏళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ బూడిద గుమ్మడి, ఇది బాగా చలువ చేస్తుంది, అంటే బాడీకి కూల్నెస్ ఇస్తుంది. సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. ఫిట్స్ వచ్చేవాళ్ళు ఇది బూడిద గుమ్మడి తీసుకోవాలి, తగ్గిస్తుంది. ఏంటంటే పైల్స్ ని కంట్రోల్ చేస్తుంది, ఋతుస్రావంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గిస్తుంది. శరీరం బరువు పెరగాలనుకునే వాళ్ళు బూడిద గుమ్మడి తీసుకోవాలి. కడుపులో ఏమైనా పుండ్లు ఉంటే ఉపశమనం ఇస్తుంది, పురుగుల్ని నివారిస్తుంది, శరీరంలో మలినాలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ధనియాలు, కొత్తిమీర, వీటి లక్షణం ఏంటంటే కఫాన్ని తగ్గించి మొటిమల్ని, నల్ల మచ్చల్ని, మొహం మీద ఉండే నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. ఋతుస్రావంలో అధిక రక్తస్రావాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే చర్మ వ్యాధుల్ని కూడా కంట్రోల్ చేస్తుంది, కంటి వ్యాధుల్ని నివారిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఖర్జూరం అంటే గుండె దడని, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, చాలా బలవర్ధకమైన ఆహారం ఇది. నెక్స్ట్ ఏంటంటే తులసి ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూ దాని నుంచి వచ్చే గాలికి పరిసరాలు చాలా శుభ్రం అవుతాయి. ఎందుకంటే తులసి తీసుకుంటే కఫం తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. ఎవరికైతే మోషన్స్ అవుతున్నాయో, విరోచనాలు అవుతున్నాయో తులసి తీసుకుంటే అరికడతాయి. ఎవరికైతే మైగ్రేన్ తలనొప్పి ఉందో తగ్గుతుంది. ఇదేంటంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తెల్ల మచ్చలు, దద్దుర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా పోతాయి. ఏంటంటే లవంగాలు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? చెవి నొప్పి, దగ్గు, ఆయాసం, కండరాల నొప్పులు ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏంటంటే ఆకలిని పెంచుతుంది, అంతేవిధంగా వామిటింగ్స్ అవుతుంటే దాన్ని కూడా అరికడుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. మిరియాలు ఏంటంటే జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. కడుపు ఉబ్బరం, జలుబు, గొంతు మంట, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అలాంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ పంటి నొప్పులు కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే మూత్ర విసర్జన వ్యవస్థలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇది నివారిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మెంతులు ఏంటంటే నానబెట్టిన మెంతులు తీసుకుంటే మధుమేహం అంటే డయాబెటీస్ నివారిస్తుంది. ఇదేంటంటే కేశాలను సమృద్ధిపరుస్తుంది, తర్వాత ముఖ వర్చస్సు పెరుగుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, చుండ్రును అరికడుతుంది, కడుపు ఉబ్బరం, అజీర్తిని కంట్రోల్ చేస్తుంది.
మునగ పిల్లల ఎముకల అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది ఏంటంటే ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కొబ్బరి ఏం చేస్తుంది? కొబ్బరి చలువ చేస్తుంది, మూత్ర విసర్జన సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, అల్సర్, కొలైటిస్, పైల్స్ని నివారిస్తుంది, కేశ సమృద్ధికి తోడ్పడుతుంది. నెక్స్ట్ లెమన్, నిమ్మ, ఇది కడుపులో గ్యాస్ సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇదేంటంటే అరికాళ్ళు మంటల్ని, కీళ్ళ నొప్పుల్ని, జలుబుని తగ్గిస్తుంది, ముఖ వర్చస్సుని పెంపొందిస్తుంది, కేశాలను సంరక్షిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పసుపు లక్షణం కడుపులో ఉన్న నులి పురుగులు ఏమంటే వాటిని హరిస్తుంది అన్నమాట. అంతేకాకుండా రక్తస్రావాన్ని అరికడుతుంది, పొక్కులు, చర్మ సంబంధ ప్రాబ్లమ్స్ వాటి నుంచి కూడా బయటపడేస్తుంది. ఇది సౌందర్య పోషకం, చర్మ మృదుత్వాన్ని పెంచుతుంది, డయాబెటీస్ని నివారిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నల్ల నువ్వులు, ఇందులో ఏంటంటే రక్తహీనత, పైల్స్, కడుపు నొప్పి, ఋతుస్రావానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని నివారిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పిప్పళ్ళు జీర్ణక్రియకి పనికొస్తాయి, ఆస్తమా, కేళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. నెక్స్ట్ పుదీనా, గ్యాస్, కడుపు నొప్పి, జలుబు, దగ్గు సమస్యల నుంచి బయటపడేస్తుంది. జీర్ణ వ్యవస్థను వృద్ధిపరుస్తుంది, నాడీ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, కండరాల నొప్పులు, తలనొప్పులు, మైగ్రేన్ లాంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది, గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ని కరిగిస్తుంది. నెక్స్ట్ శతావరి, ఇది ఏంటంటే కడుపులో మంటను తగ్గిస్తుంది, గర్భస్రావాన్ని నిరోధిస్తుంది, ఇది క్షయని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇది లేడీస్ కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ తమలపాకు ఏంటంటే అలసటను తీసేస్తుంది, తలలో వేడి, పిల్లల్లో వచ్చే దగ్గు, గొంతు నొప్పులను తగ్గిస్తుంది, గాయాలు, పుండ్లు, గడ్డల్ని నివారిస్తుంది. నెక్స్ట్ తేనె, హనీ, ఇదేంటంటే ముఖ వర్చస్సుని పెంచుతుంది, తేజస్సుని పెంచుతుంది, గాయాలను మానుతుంది, దగ్గుని, ఆయాసాన్ని తగ్గిస్తుంది, కళ్ళకి, గుండెకి చాలా మంచిది. ఇది తుమ్మ యాక్చువల్గా పళ్ళకి, చిగుళ్ళకి చాలా మంచిది. ఇదేంటంటే మెన్స్ట్రల్ టైంలో అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది, తెల్లబట్టని కంట్రోల్ చేసి తర్వాత టాన్సిల్స్ని నివారిస్తుంది అన్నమాట. ఉసిరి, ఆమ్ల, ఇది జీర్ణక్రియని పెంపొందిస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది, మన మూత్ర విసర్జనలో మంట, నొప్పి ఏమైనా ఉంటే వాటిని ఉపశమనం కలుగుతుంది, అలాగే కేశాలని సంరక్షిస్తుంది. ఇది నెక్స్ట్ త్రిఫల, ఇది మలబద్ధకాన్ని, కంటి సమస్యలని నివారిస్తుంది, గాయాలను మానుతుంది. నెక్స్ట్ వేరుశనగ ఏంటంటే అధిక రక్తస్రావాన్ని కంట్రోల్ చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, ఆస్తమా, గ్యాస్ట్రైటిస్, కామెర్లు ఇలాంటి వాటన్నిటిని కూడా నివారిస్తుంది. వేప ఏంటంటే కడుపులో నులి పురుగులు ఇలాంటివి ఉంటే వాటిని కంట్రోల్ చేసేస్తుంది, రక్తాన్ని వృద్ధి చేస్తుంది, కామెర్లను కంట్రోల్ చేస్తుంది, మనకి పొంగు అంటారు కదా, పొంగు అలాంటి ప్రాబ్లమ్స్కి ఇది చాలా రెమెడీ. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది, దంత సమస్యల నుంచి ఉపశమనం కలుగజేస్తుంది, తలలో పేలు ఉంటే కూడా నివారిస్తుంది. వెల్లుల్లి ఏంటంటే జీర్ణశక్తిని పెంచుతుంది, మన పేగుల్లో ఉన్నటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఆస్తమా ఉన్నవాడికి ఆస్తమా తీవ్రతను తగ్గిస్తుంది, న్యూమోనియా, క్షయాన్ని నివారిస్తుంది, కీళ్ళ నొప్పులు, మొటిమలు, గాయాలు, చర్మంపై మచ్చల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కొన్ని మనం ఏవేవి కలిపి తీసుకుంటే మంచిదో అది చెప్పుకుందాం. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.